కాకినాడ జిల్లా సర్పవరం పోలీస్ స్టేషన్లో ఏఈ నూకరాజు కుటుంబం సూసైడ్ కేసుపై విచారణ కొనసాగుతోంది. నూకరాజు అల్లుడు జగదీష్ మృతికి సంబంధించిన అంశాలపై సాదిక్ ఖాన్ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. జగదీష్ రెడ్డికి సంబంధించిన 2 కార్లు సాదిక్ ఖాన్ ఆధీనంలో ఉన్నట్లుగా గుర్తించారు పోలీసులు. వాటికి సంబంధించిన వివరాలను కూడా ఆరాధిస్తున్నారు. కేసులో తమ వద్ద ఉన్న పలు ఆధారాలను సాదిక్ ఖాన్ ముందు ఉంచి పోలీసులు విచారణ చేపట్టారు. కాల్ రికార్డులు, వీడియోలను పరిశీలించిన పోలీసులు వాటి ఆధారంగా సాదిక్ను ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా సౌజన్యతో సాదిక్కు పరిచయం ఎలా ఏర్పడింది, వారి మధ్య ఉన్న సంబంధం ఏంటి అనే అంశాలపై పోలీసులు ఆరాధిస్తున్నారు. అలాగే గతంలో జగదీష్ రెడ్డిపై కత్తితో దాడి జరిగిన ఘటనపైన కూడా సాదిక్ ఖాన్ను ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు సేకరించిన ఆధారాలు, కాల్ డేటా, వీడియోల ఆధారంగా పోలీసులు విచారణను కొనసాగిస్తున్నారు. సాదిక్ ఖాన్ విచారణలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే ఛాన్స్ కూడా ఉంది. మరోవైపు సాదిక్ ఖాన్ను ఇవాళ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఆల్రెడీ సాదిక్ ఖాన్ మార్నింగ్ నుంచి విచారణ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలిసిందా? ఇన్ఫర్మేషన్ ఏమైనా బయట పెట్టాడా? ఎటువంటి సమాచారం ఉంది మీ దగ్గర? రైట్ కార్తీక్, పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు అల్లుడు జగదీశ్వర్ రెడ్డిని హత్య చేశాడన్న ఆరోపణల మీద సాదిక్ ఖాన్ అరెస్ట్ చేసి పోలీసులు అయితే విచారణ చేపడుతున్నాడు. సర్పవరం పోలీస్ స్టేషన్లో దాదాపు 6 మంది సీఏతో పాటుగా జిల్లా అదనపు ఎస్పీ శ్రీకాంత్తో పాటు అధికారులంతా కూడా సాదిక్ను విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఎవరైతే నూకరాజు కుమార్తె సౌజన్యతో ఏ విధంగా సంబంధం ఏర్పడింది, ఆ సంబంధం ఎంతవరకు కొనసాగింది, ముఖ్యంగా సౌజన్య భర్త జగదీశ్వర్ రెడ్డితో ఉన్నటువంటి గొడవలు ఏంటి, గతంలో ఇటు కత్తితో ఎందుకు దాడి చేశామని చెప్పి ప్రశ్నలు కూడా సంధించడం జరిగింది. అయితే కొన్ని ప్రశ్నలకైతే సాదిక్ ఖాన్ నుంచి ఎలాంటి సమాచారం రావట్లేదు. అప్పటికీ కొన్ని ఆధారాలతో సాదిక్ ఖాన్ ముందు వచ్చి ప్రశ్నలు సంధిస్తున్నారు. ముఖ్యంగా సౌజన్యతో ఉన్నటువంటి కాల్ రికార్డ్స్, అదేవిధంగా కొన్ని వీడియోలు సంపాదించిన పోలీసులు దీని మీద సమాధానం చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ ఎవరైతే జగదీశ్వర్ రెడ్డిని హత్య చేశాడన్న ఆరోపణలు ఉన్నాయో ఆ సందర్భంలోని ఒక మరో వ్యక్తి కూడా సహాయం తీసుకున్నట్లున్నాడు. ఆ సహాయం ఎవరు చేశారనే దాని మీద కూడా ప్రశ్నలు సంధిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే సౌజన్య ఒక సూసైడ్ లేఖ రాసింది. ఆ లేఖలో తన భర్త జగదీశ్వర్ రెడ్డిని సాదిక్ ఖాన్ హత్య చేశాడని చెప్పడం, దీని మీద అనుమానాలు ఉన్నాయని చెప్పి సౌజన్య మామగారు భాస్కర్ రెడ్డి ఫిర్యాదుతోటి పోలీసులు అయితే కొన్ని ఆధారాలు సేకరించారు. ఆ తర్వాత అంటే ఎవరైతే జగదీశ్వర్ రెడ్డి చనిపోయాడో జూలై 2, ఆ తర్వాత నుంచి కూడా జగదీశ్వర్ రెడ్డికి సంబంధించినటువంటి 2 కార్లు కూడా సాదిక్ ఖాన్ తన ఆధీనంలో ఉంచి ఉన్నాడు. దీంతో పాటుగా ఈ నూకరాజు కుటుంబానికి సంబంధించిన ఆస్తి కానీ, లేదంటే నగదు కానీ, బంగారం కానీ ఏమేమి తన దగ్గర ఉంచుకున్నారని దాని మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. కొత్త అంటే విచారణ సమయంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా వెలుగులోకి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా చూసినట్లయితే మధ్యాహ్నం తర్వాత అతనికి వైద్య పరీక్ష నిర్వహించి మ్యాజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరుపరుస్తారు. తర్వాత పోలీస్ కస్టడీకి ఇవ్వాలని చెప్పి కోర్టులో పిటిషన్ వేయడానికి కూడా పోలీసులు సిద్ధపడుతున్నారు. కార్తీక్, థ్యాంక్ యూ రాజ్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.